ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లబోతున్నారు. రేపు శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోనే బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. విజువల్స్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లబోతున్నారు. రేపు శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోనే బస చేయబోతున్నారు. ఎల్లుండి ఉదయం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి ప్రయాణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమేమా, ఏదైతే మొత్తం మీద 3 రోజుల పర్యటన నిమిత్తం ఏదైతే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి తిరుపతికి రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఆయన ఈ రోజు సాయంత్రం 4 గంటలకి అలిపిరి పాదాల మండపంకి అయితే చేరుకుంటారు. అక్కడ అలిపిరి పాదాల మండపం వద్ద సుమారు గంట పాటు పూజలు నిర్వహిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రాయశ్చిత దీక్ష విరమణ చేస్తారు. ముఖ్యంగా ఇప్పటికే 10 రోజుల నుంచి ప్రాయశ్చిత దీక్ష చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రేపుతో పూర్తవుతుంది. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ఇప్పటికే తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల ఆలయాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2వ తేదీ నగరంలో అంటే తిరుపతి నగరంలో మొత్తం సంకీర్తనలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే అన్ని ఆలయాల్లో సంకీర్తనలు నిర్వహించేలా చేశారు. మరోవైపు అక్టోబర్ 3వ తేదీ కూడా ప్రత్యేక పూజలు భజనలు చేయాలని ఇప్పటికే జనసేన పార్టీ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఏదైతే తిరుపతికి పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో మొత్తం తిరుమలలో తిరుపతి తిరుమల ప్రాంతాల్లో ఓం నమో నారాయణ అనే నామస్మరణతో జనసేన పిలుపు ఇస్తుంది. అంటే ఎక్కడ చూసినా అదే పిలుపు వినపడాలి అని భారీగా సౌండ్లు ఏర్పాటు చేయాలని కూడా ఇటు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ రోజు సాయంత్రం ఆయన చేరుకున్న తర్వాత రాత్రి 9 గంటలకి తిరుమలకి అయితే చేరుకుంటారు. తిరుమల గాయత్రి నిలయం గెస్ట్ లో అయితే రాత్రికి బస చేసే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మొదటగా ఆయన అన్నదాన సత్రం అంటే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్తారు. అక్కడ ఏదైతే ఉన్న భోజనం కావచ్చు సామాన్యులతో అంటే సామాన్య భక్తులతో కలిసి ఆయన భోంచేస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. తర్వాత తిరుమలలో ఉన్నటువంటి నారాయణగిరి షెడ్లు కావచ్చు, మరోవైపు క్యూ లైన్ అంటే సామాన్య భక్తులు వెళ్లేటువంటి దర్శనానికి సంబంధించి క్యూ లైన్లు కూడా పరిశీలిస్తారు. క్యూ లైన్లు పరిశీలించిన అనంతరం మళ్ళీ తిరుమలలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కి చేరుకొని మళ్ళీ తిరుమలలో స్థానిక ఆలయాలు కొన్ని సందర్శించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ప్రధానంగా జపాలి ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా ఆయన వెళ్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు దానికి సంబంధించి ఆయన వెళ్లేటువంటి ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. అంటే ఎల్లుండి 3వ తేదీ ఉదయం వరకు తిరుమలలోనే ఆయన ఉంటారు. మరోసారి అవకాశం ఉంటే శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకైతే ఆయన తిరుపతికి బయలుదేరి వెళ్తారు. తిరుపతిలో జరగనున్నటువంటి వారాహి బహిరంగ సభలో ఆయన అయితే పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆ వారాహి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం
రాత్రి 8 గంటలకి తిరుగు ప్రయాణం అవుతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. దీనికి ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఆయన వస్తున్న సమయం చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చినప్పటికీ సాయంత్రం 6 గంటల పైనే తిరుమలకి నడిచి వెళ్లే అవకాశం ఉంటుంది. సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఆ టైంలోనే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే మామూలుగా అయితే ఉదయం నుంచి సాయంత్రం లోపు ఒక అలిపిరి నడక మార్గంలోనే రోజుకు 20 నుంచి 25 వేల మంది భక్తులు ఈ నడిచి వెళ్తూ ఉంటారు. అందువల్ల భక్తులు సామాన్య భక్తులు డే టైంలో అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అందుకే సాయంత్రం 6 గంటలకే ఏదైతే ఈయన కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సమయంలో కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, జనసేన ముఖ్య నాయకులు మాత్రమే ఆ ప్రాంతంలో అంటే ఏదైతే అలిపిరి నడక మార్గంలోకి అనుమతించే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఇటు ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది అంటే పార్టీ నేతలు కావచ్చు, మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యకర్తలే భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాయంత్రం పూట అలిపిరి నడక మార్గంలో ఎవరిని అనుమతించే అవకాశం లేనట్టు తెలుస్తోంది. సాయంత్రం 6 తర్వాత సామాన్య భక్తులకు కూడా ఎక్కువ అంటే చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులకు సంబంధించి కూడా మధ్యాహ్నం 2 నుంచే పూర్తిగా నిలిపివేస్తారు. సాయంత్రం 6 నుంచి సామాన్య భక్తుల్ని కూడా రాని పరిస్థితి నెలకొంటుంది. అందుకే ఆ సమయంలోనే నడకదారి అయితే ఆయన ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కట్టుదిట్ట ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ సునీల్.